నమస్కారం. ఈరోజు సుఖీభవలో విటమిన్ B12 ఎందుకు అవసరం, మన మెదడులో నాడీ దిక్సూచి, వేసవిలో కాస్మెటిక్తో జాగ్రత్త, వెన్ను సమస్యలకు సరికొత్త చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవటమే అనుకుంటూ ఉంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లల్లో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెనుశాపాలుగా మారుతాయి. ఇవాళ మనలో చాలా మందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. విటమిన్ B12 లోపిస్తే ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ B12 బి విటమిన్ గ్రూప్లో ప్రధానమైంది ఇదే. మెదడు, నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. ఇంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా విటమిన్ B12ది అతి ముఖ్యమైన పాత్ర. అందుకే విటమిన్ B12 లోపం అనేది శరీరంలో మెదడుకు, రక్తానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారంలో మాత్రమే లభించే విటమిన్ B12 కొరత అనేది ఇవాళ పిల్లల నుండి పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తోంది. మన శరీరానికి తగినంత B12 విటమిన్ లభించినప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుముఖం పడుతుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి. కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లెరోసిస్, డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక చికాకులు, ఆటిజం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతాన లోపాలు, ఇలా చాలా సమస్యలే కనిపించే అవకాశం ఉందంటారు డాక్టర్లు. B12 అంటే సైనోకోబాలమిన్, మిథైల్ కోబాలమిన్ అంటాము. B12 అసలు దేనికి ఉపయోగం అంటే అన్ని ప్రోటీన్ ఫార్మేషన్స్కి, ఎంజైమ్స్ ఫామ్ చేయడానికి చాలా అవసరం. రెండోది నర్వ్స్ రీజనరేషన్కి చాలా అవసరం. నరాలకి, స్కిన్కి, మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ విటమిన్ B12. ఇది కాకుండా రోజు చూసుకునే మన హిమోగ్లోబిన్ అంటే రక్తం ఉందా లేదా అనే దానికి కూడా B12 అనేది ఒక ముడి పదార్థం. అసలు ఎందుకు తగ్గుద్ది అనేది మనం మాట్లాడుకుంటే B12 ఈజ్ ఎ వాటర్ సాల్యుబుల్ విటమిన్. మనం తినే పదార్థాల్లో B12 వస్తుంది. ఏ పదార్థాల్లో అనుకుని చూసుకుంటే గుడ్డు, చికెన్, ఎనీ నాన్ వెజ్, మేజర్గా ఈ మూడిట్లోనే B12 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫుడ్ తీసుకున్నాక ఆ ఫుడ్ స్టమక్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉంటే పొట్టలో సరిగ్గా పనిచేస్తుంటే ఫుడ్ తీసుకున్న దాంట్లోంచి B12 అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. చాలామందిలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది పొట్టలో సరిగ్గా లేకపోవటం, అప్రోప్రియేట్గా లేకపోవటం, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ అది సరిగ్గా పనిచేయకపోవడం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి నాన్ వెజ్ తీసుకున్నా, పాలు తీసుకున్నా, గుడ్డు తీసుకున్నా B12 డెఫిషియన్సీ అనేది చాలా వరకు చూస్తున్నాం. B12 విటమిన్ లోపాన్ని డాక్టర్లు నిశ్శబ్ద సునామీగా పేర్కొంటారు. మన శరీరంలో తగినంత విటమిన్ B12 లేనప్పుడు అనేక సమస్యలు చుట్టుముడతాయి. నీరసం, నిస్సత్తువ, బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు, ఇలా అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. మన ఒంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు విటమిన్ B12 లోపం ఉందేమోనని అనుమానించాలి. పిల్లల్లో బాగా అలసట కనిపించినా, రక్తహీనత కనిపించినా, మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపాలు కనిపించినా కూడా విటమిన్ B12 లోపం ఉందేమో ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే ప్రధానంగా రక్తానికి, మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ B12 పాత్ర అత్యంత ప్రధానమైంది. B12 తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రక్తహీనత అంటే ఎనీమియా, రక్తం తక్కువ ఉంటుంది, హీమోగ్లోబిన్. 2 నరాలు చచ్చిపడిపోవడం, లేకపోతే తిమ్మిర్లు, మంటలు, కళ్ళు తిరగటం, గిడినెస్ అంటాం, ఇవన్నీ వచ్చే అవకాశం. 3 హెయిర్ ఫాల్, స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో మతిమరుపు అనేది కూడా చాలా కామన్గా B12 డెఫిషియన్సీలో చూస్తామండి. ఇన్ని ప్రాబ్లమ్స్లో అన్నీ అందరికీ కనపడాలని లేదండి. కొంతమంది ఒకటి సిమ్టమ్తో వస్తారు, కొంతమంది అన్ని సిమ్టమ్స్తో వస్తారు, కొంతమంది చాలా మైల్డ్ సిమ్టమ్తో ఎప్పుడన్నా ఒకసారి కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు. సో ఎప్పుడన్నా ఒకసారి మతిమరుపు ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ అనేది బ్లడ్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. రెండోది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఒకవేళ 900 కంటే పైన ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల కూడా నరాలు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, అప్రాపరియేట్గా ఉండాలి. B12 తగ్గడానికి ఇంకొక కారణం మనం తీసుకునే మందులు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ట్యాబ్లెట్స్, కొన్ని మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ వాడినప్పుడు దాంతో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ ట్యాబ్లెట్స్, గ్యాస్ అధికంగా ఉందని చెప్పి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవి వాడుతుంటే మన పొట్టలో ఉన్న న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ యాసిడ్ మనం మార్చేస్తాం.
సో దానివల్ల B12 అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో అందుకని ఎన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకుని ఏ పేషెంట్కి ఏది ఇబ్బందిగా ఉంది, దేనివల్ల ఉంది అనేది దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఈ B12 డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి మేజర్గా B12 అనేది మాంసాహారంలో ఉంటుందండి అబ్జార్బ్ చేయడానికి. శాకాహారంలో డెఫినెట్గా B12 అనేది డెఫిషియన్సీ చాలా ఎక్కువ కనపడుతుంది. శాకాహారులకు B12 రావాలి నాన్ వెజ్ తినకుండా అంటే ముడి బియ్యం తీసుకుని, ముడి బియ్యం అంటే బాన్ అలాగే ఉంటుంది, అంటే పొట్టు అలాగే ఉంటుంది, ఆ పొట్టులో B12 ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు డైలీ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ B12 డెఫిషియన్సీ ఉంది అంటే దట్ మీన్స్ మీ పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదని మోస్ట్లీ డయాగ్నోసిస్ అండి. అట్లాంటప్పుడు పొట్టలో తీసుకుంటే అబ్జార్బ్ అయినప్పుడు సబ్లింగ్వల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే నాలుగు కింద పెట్టుకుని అబ్జార్ప్షన్ నోట్లో అవుద్ది, అట్లాంటివి తీసుకోవాలి. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే B12 స్ప్రేస్ ఉంటాయి, నేసల్ స్ప్రేస్. నేసల్ స్ప్రే అంటే సబ్క్యూటేనియస్గా మనకి బ్లడ్ వెజల్స్లో అబ్జార్బ్ అయ్యి ఇంకా బెటర్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. షుగర్ మెడిసిన్లో మెట్ఫార్మిన్ అనేది వాడినప్పుడు లాంగ్ టర్మ్గా వాడితే B12 డెఫిషియన్సీ వస్తుందని రీసెర్చ్ చెప్తుంది. సో లాంగ్ టర్మ్ మెట్ఫార్మిన్ వాడే వాళ్ళలో డయాబెటిక్స్లో B12 తీసుకోవడం అనేది మంచిది. విటమిన్ B12 కొరతను మనం ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తేలికగానే అధిగమించవచ్చు. పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్డు, మాంసం ఇలా జంతు సంబంధిత ఆహారాల్లో విటమిన్ B12 లభిస్తుంది. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా విటమిన్ B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ. ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రోగ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రోగ్రాముల దాకా విటమిన్ B12 లెవెల్స్ ఉండాలి. రక్త పరీక్ష ద్వారా పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. విటమిన్ B12 ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో కూడా లభిస్తోంది. స్మోకింగు, ఆల్కహాల్, దీనివల్ల కూడా మనకి B12 డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ఉంటుంది, B విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు స్మోక్ లంగ్స్లోకి వెళ్ళినా కానీ దానివల్ల గట్ అంటే పొట్ట, ఇంటెస్టైన్ ఇవన్నీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, దాంట్లో ఉన్న యాసిడ్ మార్పులు చెందుతాయి. దానివల్ల B12 అబ్జార్ప్షన్ ఉండదు. B12 కూడా డెఫిషియన్సీ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఆల్కహాలిక్స్లో. B12 కంటే కూడా B1 విటమిన్, థైమిన్ అంటాం, అది కూడా డెఫిషియన్సీ మన ఆల్కహాలిక్స్లో చాలా ఎక్కువ కనపడుతుంది. ఈ రెండు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనకి నరాలు చచ్చిపడిపోవడం, నరాలు డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆల్కహాలిక్స్, స్మోకింగ్స్ కూడా తప్పకుండా ఫస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయడం కరెక్ట్, దాంట్లో డిస్కషన్ లేదు. ఎవరు కంటిన్యూ చేస్తూ B12 తీసుకోమని చెప్పరు. కానీ ఆపలేని పరిస్థితి, నేను ఆపను ఉన్నప్పుడు పేషెంట్స్కి దాంతోపాటు B12 డెఫిషియన్సీ తగ్గడానికి మనం B12 ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సిరప్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. B12 డెఫిషియన్సీ తెలియడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. సీరం B12 అని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మీకు డెఫిషియన్సీ ఉందని తెలిస్తే ఆ వాల్యూ బట్టి ఇంజెక్షన్సా, ట్యాబ్లెట్సా అనేది డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు. ఒకటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అసలు డెఫిషియన్సీ రాకుండా చేయడానికి ఏం చేయవచ్చు అంటే, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు జనరల్గా మనకి చికెను, ఎగ్, ఫిష్ ఇవి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైం సరిపోద్ది. సరిపోయినప్పుడు వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ తీసుకోవాలి. అది కాకుండా ఎవ్రీ 6 months అట్లీస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే డెఫిషియన్సీ కరెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఓవర్ కరెక్షన్ కూడా, దాన్ని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓవర్ కరెక్షన్ కూడా నర్వస్ డ్యామేజ్ చేస్తుందనే దానికి డేటా ఉంది. సో చెక్ చేసుకుని దానికి అప్రాప్రియేట్గా మేనేజ్ చేసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఎదిగే వయసులోని పిల్లలకు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా అవసరం. తగినంత విటమిన్ B12 అందకపోతే అది పిల్లల్లో ఎదుగుదల లోపాలని, రక్తహీనత, మెదడు, నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు చిన్న వయసు నుంచి పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా అందించాలి. గుడ్డు, చేపలు, మాంసాహారాల్ని తరచుగా అందిస్తుంటే B12 లోపం తలెత్తకుండా నివారించవచ్చు. B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో విటమిన్ B12ని తీసుకోవడం ద్వారా B12 కొరతను తేలికగా అధిగమించవచ్చు. ఎండలు మండిపోయే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల కారణంగా మన చర్మమంతా ఒకటే చెమ్మగా, జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం వాడే సౌందర్య సామగ్రి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలోని రసాయనాల మూలంగా మన చర్మానికి సమస్యల బెడద పెరిగే అవకాశం ఉంటుంది. వేడి, ఉక్కపోతలకు క్రీములు, లోషన్లు, ఇతరాత్ర కాస్మోటిక్ రసాయనాలు మన చర్మానికి లేనిపోని ఉపద్రవాల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసే వరకు క్రీములు, లోషన్లు, సెంట్లు, డియోడ్రెంట్లు వంటి కాస్మెటిక్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవిలో కాస్మెటిక్స్ వాడకం కాస్త తగ్గిస్తే మంచిది. ఎందుకంటే కాస్మెటిక్స్ ఒక్కోసారి పోర్స్ని బ్లాక్ చేసి యాక్నే కానీ, యాక్నిఫామ్ ఎరప్షన్స్ కానీ, అంటే మొటిమలు కానీ, మొటిమలు లాంటి పొక్కులు కానీ కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని లైట్ మేకప్స్ వేసుకుంటే మంచిది. లైట్ పౌడరీ లోషన్స్ కానీ, లేకుంటే లైట్ ఆయిల్ కూడా కాదు, వాటరీ క్రీమ్స్ కానీ పెట్టుకుంటే మంచిది. అది కూడా ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉండకూడదు, పోర్స్ని బ్లాక్ చేయకూడదు. తర్వాత ఎప్పటికప్పుడు ఆ క్రీమ్స్ను వెంటనే వాష్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి బ్లాక్ అయిపోయి ఆ తర్వాత స్వేద గ్రంథుల్ని కానీ, ఆయిల్ గ్లాండ్స్ని కానీ బ్లాక్ చేసినప్పుడు మనకు వేడిలాగా ప్రిక్లీ హీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ మొటిమలు లాంటి పొక్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫాలిక్యులైటిస్ కూడా వచ్చే అవకాశం. వెన్నుకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు చాలా మేజర్ సర్జరీ. అంతేకాదు సమస్యల ముప్పు కూడా ఎక్కువగానే ఉండేది. కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతాయని, మూత్ర విసర్జనపై పట్టు కోల్పోతామని పేషెంట్లు కూడా భయపడేవాళ్ళు. డాక్టర్లు కూడా పెద్దగా రిస్క్ తీసుకునేవాళ్ళు కాదు. అయితే ఇదంతా గతం. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సలు నేడు వెన్ను సర్జరీల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, పిన్ హోల్, కీ హోల్ వంటి ప్రక్రియలు ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అలాగే సంప్రదాయకంగా చేస్తున్న సర్జరీల్లోనూ ఇవాళ సరికొత్త రీతులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెన్ను సర్జరీల్లో ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రక్రియల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలను ఎందుకు సంక్లిష్టమైనవిగా చెబుతారు? మనకి రొటీన్గా ఏ సర్జరీ అయినా, హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, లేకపోతే ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ చేస్తే ఎంతవరకు రిస్క్ ఉంటుందో, స్పైన్ సర్జరీలో కూడా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ఫిక్సేషన్ సిస్టమ్స్ వాడటం వల్ల అంతకు మించి రిస్క్ ఏం లేదండి. హార్డ్లీ ఎప్పుడన్నా ఒకళ్ళో ఇద్దరో పేషెంట్స్కి కాళ్ళల్లో నరాలు కొంచెం డ్యామేజ్ అయ్యి ఏమన్నా పాదాలు అట్లా వీక్నెస్ రావడమే తప్ప మేజర్ పెరాలసిస్లు కానీ, స్ట్రోక్స్ లాగా కానీ, లేకపోతే నడవలేకపోవడం కానీ అలాంటివి అయితే చాలా అసలు నాకు తెలిసి మేమైతే ఎప్పుడు చూడలేదు. వెన్ను సర్జరీల్లో వచ్చిన అధునాతన మార్పులేంటి? లేటెస్ట్ రోబోట్స్ని, లేటెస్ట్ నావిగేషన్ మెషిన్స్ని, 3D సియామ్స్ని అండ్ ఇట్లా బోన్ స్కాల్పెల్స్, అల్ట్రాసౌండ్ సక్షన్ ఆపరేటర్స్ను అండ్ నర్వ్ మానిటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యన బాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇండియన్ కంపెనీస్ కూడా మంచి ఇంప్లాంట్స్ని అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంత మంచి ఇంప్లాంట్ కంపెనీస్ అండ్ మన గవర్నమెంట్ అండ్ వేరే హాస్పిటల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా రావడం వల్ల ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఏదైతే రెవల్యూషన్ వచ్చిందో స్పైన్లో, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ పేషెంట్ బెనిఫిట్. అంటే ఈ పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ రావడం అండ్ సర్జరీ టైం తగ్గడం అండ్ సర్జికల్ ఇండికేషన్స్ కూడా కొంచెం పెరగడం. అంటే పేషెంట్స్కి కొంత నొప్పున్న, నిజంగా నర్వ్ డ్యామేజ్ ఎక్కువగా లేకపోయినా సరే పెయిన్ రిలీఫ్ కోసం కూడా కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నారు అండ్ దాయి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. వెన్ను సర్జరీలో ఎక్కడెక్కడ అధునాతన ప్రక్రియల్ని వాడుతున్నారు? ఎండోస్కోపీ అనేది ఇది వరకు మనకి ఓన్లీ కొన్ని పార్ట్స్ వెరీ రేర్ ఇండియాలో కొన్ని సెంటర్స్లో జరిగేది. ఇలాంటి ఎండోస్కోప్స్లో తీసుకుంటే ఇప్పుడు లైట్ సోర్సులు కానీ, కెమెరాస్ కానీ అండ్ ఎండోస్కోప్ చేస్తున్నప్పుడు మనం వాటర్లో నర్వ్స్ని డీల్ చేయాల్సి వస్తుంది, వాటర్ మీడియంలో. సో అలాంటి వాటర్ మీడియంలో నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండే కాటరీస్, ప్లాస్మా థెరపీస్ ఇలాంటివన్నీ బాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈ మధ్యకాలంలో వచ్చినాయండి. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా ఎండోస్కోప్ కాకుండా బైపోర్టల్ ఎండోస్కోపీ అని, అంటే పార్షియల్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఒక చోట నుంచి మనం చిన్న కెమెరా పంపించి వేరే చోట నుంచి డివైజెస్ పంపించి మనం టీవీలో చూసుకుని చేయొచ్చు. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల పేషెంట్కి బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఒక 2 to 3 millimeters ఆర్ మ్యాక్సిమం 5 millimeters కార్తో పేషెంట్ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది. ఇది ఒక రకమైన టెక్నాలజీ. ఇంకోటి మనం ఓపెన్ టెక్నిక్స్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ ఓపెన్ టెక్నిక్స్, మినీ ఓపెన్ టెక్నిక్స్లో చూసుకుంటే నావిగేషన్ అండ్ రోబోట్ ఇవి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ స్టార్ట్ అవుతున్నాయి. దీనివల్ల మనం స్క్రూస్ వేయడం కానీ, లేకపోతే నర్వ్ డీకంప్రెషన్ చేయడం కానీ, లేకపోతే ట్యూమర్స్ని ఆ స్పైన్లో ఐడెంటిఫై చేయడం కానీ చాలా సింపుల్గా అవుతుంది.
ఇంట్రాపరేటివ్ సిటీ స్కాన్, నావిగేషన్ అండ్ రోబోట్ సహాయంతో ఇలాంటి సర్జరీస్ మన ఏవైతే ట్యూమర్స్ ఎక్సైజ్ చేస్తామో, లేదంటే డిస్క్ ప్రాబ్లంలో, లేకపోతే వెన్నుపాములో ఎముకలు ఒకదాని మీద ఒకరు జారడంలో వాటిని కరెక్ట్ చేయడము, ఇట్లాంటి వాటిల్లో ఈ నావిగేషన్, రోబోట్ అండ్ ఓఎం లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. దీని తర్వాత మనం డిఫార్మిటీ అంటే పెద్ద పెద్ద మెడ వంకర కానీ, గూని సమస్యలు కానీ, ఇలాంటివి మనం ఏమన్నా వంకర తిప్పుతున్నప్పుడు వెన్నుపాము ఏదైనా స్ట్రెచ్ అయ్యి వెన్నుపాము ఫంక్షన్ ఏమన్నా ఆగిపోయినా సరే ఇమీడియట్గా మనకి మానిటరింగ్ మిషన్లో తెలుస్తుంది. అది తెలియడం వల్ల మనం ఎక్కువ కరెక్షన్ చేయకుండా మళ్ళీ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని రివర్స్ చేసుకుని పేషెంట్ని మళ్ళీ నార్మల్గా మనం ఇంటికి పంపించే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంకొంచెం వర్టిబ్రల్ షార్టనింగ్ చేయడమో, లేకపోతే వంకర వేరే రకంగా కరెక్ట్ చేయడమో అలాంటి ప్లానింగ్ చేయొచ్చు. సర్జరీ అవసరం లేకుండా వెన్నులో సమస్యల్ని బాగు చేయొచ్చా? నిజంగా ఒక డిస్క్ బల్జ్ ఉంది కానీ అది నరాన్ని పెద్దగా డ్యామేజ్ చేయట్లేదు. ఆ డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్ లెగిసిన తర్వాత ఉదయం ఒక అరగంట సేపు బాగా నడుము పట్టేయడం అండ్ ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చుని మళ్ళీ నడుస్తుంటే బ్యాక్ పెయిన్, యాక్సియల్గా బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్ మాత్రమే ఉన్నాయి. కాళ్ళల్లో వీక్నెస్ లేదు అనుకుంటే ఆ డార్క్ డిస్క్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓజోన్ థెరపీ, ప్లాస్మా థెరపీ, కీమోన్యూక్లియసిస్ ఆఫ్ ద డిస్క్ లాంటివి కానీ, లేకపోతే లేజర్ థెరపీ కానీ, అండ్ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ, డిస్కోగ్రఫీ కానీ, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేసి మనం డిస్క్లో ఉన్న నర్వ్ ఫైబర్స్ని మనం మాడ్యులేట్ చేయగలిగితే ఆ పేషెంట్కి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ వచ్చి ఫర్దర్ పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే డిస్క్ బల్జ్ ఎక్కువ అవడం కానీ ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చండి. సో ఇలాంటి టెక్నాలజీస్ ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఫిజియోథెరపీ టెక్నిక్స్ కూడా మనకు లేటెస్ట్గా మజిల్ స్టిమ్యులేషన్ అండ్ టార్గెటెడ్ ఫిజియోథెరపీ ఇలాంటివి చేసుకుంటే పేషెంట్స్కి ఆ మజిల్స్ ఏదైతే డిస్క్ మీద వెయిట్ వెళ్తుందో అది మజిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది పెయిన్, యాక్సియల్ బ్యాక్ పెయిన్, లేకపోతే డీజనరేటివ్ ఫేసెడ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా మనకి బోల్డ్ అండ్ ఎక్సర్సైజ్ మోడాలిటీస్ ఉన్నాయి, వెయిట్ లాస్ మోడాలిటీస్ ఉన్నాయి, అండ్ పేషెంట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఎగ్జాక్ట్ డర్మటోమల్ పెయిన్ తగ్గించడానికి కూడా వేరే టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి మనం స్పైన్ సర్జరీకి వెళ్ళడానికి ప్రివెంట్ చేయొచ్చు అండ్ వర్సనింగ్ ఆఫ్ ది ప్రాబ్లం కూడా అంటే లైక్ డిస్క్ పెరగకుండా కూడా చేయొచ్చు. వెన్ను సర్జరీలో వాడుతున్న అధునాతన ప్రక్రియలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి? ఫస్ట్ థింగ్ ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్. సో పేషెంట్ సెలెక్షన్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత టెక్నాలజీ వాడినా ఏం చేసినా సరే రిజల్ట్స్ బాగోవు. సో అది ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. మనం సర్జరీ బాగా చేసి ఉండొచ్చు కానీ పేషెంట్కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కానప్పుడు అది ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మనం ఒకసారి పేషెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ సర్జరీ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒక 10 సర్జరీస్లో మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళకి, కానీ ఏది చేస్తే వాళ్ళకి మినిమల్ డ్యామేజ్ అవుతుంది, ఏది చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది, అలా అని మనం ప్రతి వాళ్ళకి చిన్న సర్జరీ సజెస్ట్ చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి బ్యాక్ పెయిన్ ఉందా, లెగ్ పెయిన్ ఉందా, నెక్ పెయిన్ ఉందా, అది ఎట్లా రేడియేట్ అవుతుందో చూసుకొని ఎప్పుడు పెయిన్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనం డిఫరెంట్ సర్జరీ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేషెంట్ సెలెక్షన్ జరిగింది, సర్జరీ సెలెక్షన్ జరిగింది, ఆ తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే టైమ్ ఆఫ్ సర్జరీ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో ఏమేమి టెక్నాలజీస్ వాడాలి, మొత్తం ఎంతసేపు ఇవ్వచ్చు, వీళ్ళకి వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకుని ఆ థర్డ్ థింగ్ సెలెక్ట్ చేయాలి. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎంతవరకు వాడాలి మనం అండ్ నిజంగా దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యంగ్ పేషెంట్ ఉన్నారు అంటే మనం ఒక గంటకు బదులు 2 గంటలు సర్జరీ చేసినా సరే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. సో మొత్తం ఎక్కువసేపు ఇవ్వచ్చు కాబట్టి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం. అదే 75 to 80 years పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటప్పుడు మనం ఎండోస్కోపీతో 2-3 గంటలు టైం వేస్ట్ చేయడం కన్నా కొంచెం ఫాస్ట్గా మనం మైక్రోస్కోప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ థింగ్ టైప్ ఆఫ్ సర్జరీ అండ్ ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫోర్త్ థింగ్ పోస్ట్ ఆప్, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏదైతే చెప్తామో మీకు నొప్పి ఇంత తగ్గుద్ది, మీరు ఇంత ఫిజియోథెరపీ చేయాలి. సో ఈ పోస్ట్ ఆప్ కూడా మనం క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్తే సో ఈ 4 ఇంక్లూడెడ్ మనం రిజల్ట్స్ డెఫినెట్గా మనం గెయిన్ చేయొచ్చు. తక్కువ కోతలతో సరికొత్త రీతిలో ఇవాళ వెన్నుకు చేస్తున్న సర్జరీలను అత్యంత సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. సర్జరీల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ను ఉపయోగించడం వల్ల సమస్యల తాకిడి తక్కువగా ఉండటమే కాదు సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పిల్లలకు తరచుగా కాచి చల్లార్చిన నీటిలోని కొద్దిగా ఉప్పు, పంచదారను కలిపి తాగిస్తూ ఉండండి. ఎండ దెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.